నమస్తే వెల్కమ్ టు భారతీ న్యూస్ నేను సంజన ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను దారుణ హత్య ఘటనలో నిందితుని 36 గంటల్లోనే పోలీసులు పట్టుకున్నారు. నిందితుని పట్టుకునే సమయంలో సైతం తెగబడడంతో ఇద్దరికి గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు. నిజామాబాద్ సిసిఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడీ షూటర్ రియాజ్ కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించింది. దీంతో పోలీస్ శాఖ సీరియస్ గా చర్యలకు ఉపక్రమించారు. రాష్ట్ర డీజీపీ డీఐజీ త్వరగా ఈ కేసును ఛేదించాలని జిల్లా సిపికి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో 9 బృందాలుగా ఏర్పడి వివిధ ప్రాంతాలలో గాలించి కేవలం 36 గంటల్లోనే నిందితుడు రియాజ్ ను ఆదివారం ఉదయం సారంగపూర్ శివార్లో పోలీసులు నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఎన్నో పుకార్లు చోటు చేసుకున్నాయి. నిందితుడు రియాజ్ ను ఎన్కౌంటర్ చేశారంట అనే వార్తలు పుకార్లు షికార్లు చేశాయి. అయితే పుకార్లను సిపి సాయి చైతన్య తీవ్రంగా ఖండించారు. సిసిఎస్ కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్ పై నిజామాబాద్ సిపి క్లారిటీ ఇచ్చారు. రియాజ్ పై ఎలాంటి కాల్పులు జరపలేదని, ప్రస్తుతం రియాజ్ ప్రాణాలతోనే ఉన్నారని స్పష్టం చేశారు. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ ను అదుపులోకి తీసుకున్నామని ఆయన తెలిపారు. నిందితుడి రియాజ్ ఓ వ్యక్తితో ఘర్షణ పడుతుండగా అతనికి తీవ్ర గాయాలు కావడంతో చికిత్స కోసం ఆయనను జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. అయితే రియాజ్ ను అరెస్టు చేస్తున్న సమయంలో ఆసిఫ్ అనే వ్యక్తితో గొడవకు పాల్పడుతుండగా ఈ పెనుగులాటలో ఆసిఫ్ అనే వ్యక్తికి సైతం తీవ్ర గాయాలయ్యాయి. అంతర్రాష్ట్ర తనిఖీ కేంద్రం సలాబత్పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్తో పాటు కామారెడ్డి తనిఖీ కేంద్రంపై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అయితే సలాబత్పూర్ చెక్పోస్ట్లో విధులు నిర్వహిస్తున్న ఓ మహిళ ఏఎంవీఐ తన వ్యక్తిగత డ్రైవర్ సహాయంతో ఆక్రమణలకు పాల్పడుతున్నారనే పక్కా సమాచారంతో అర్ధరాత్రి నుండి దాడులు నిర్వహిస్తున్నామని ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ రవాణా శాఖ చెక్పోస్ట్ పై మరోసారి ఏసీబీ అధికారులు పంజా విసిరారు. అర్ధరాత్రి నుండి నిర్వహించిన దాడుల్లో అనాధికారికంగా ఆర్టీఓ చెక్పోస్ట్లో 36,000 నగదు స్వాధీనం చేసుకున్నామని డీఎస్ఎస్ తెలిపారు. ఆర్టీఓ చెక్పోస్ట్లో ఏఎంవీఐ వ్యక్తి గత డ్రైవర్ సహాయంతో వాహనాల ద్వారా అక్రమంగా డబ్బుల వసూలు చేస్తున్నట్లు తెలిసిందని అతని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అతని వద్ద గల 10,200 రూపాయల నగదును వదిలేసి పరారైనట్లు తెలిపారు. గత జూన్ నెలలో నిర్వహించిన దాడుల్లో 92
22,000 నగదు పట్టుబడగా మరోసారి నిర్వహించిన దాడుల్లో 36,000 నగదు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. దాడుల్లో భాగంగా చెక్పోస్టులోని రికార్డులను తనిఖీ చేయడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం త్వరలోనే రవాణా శాఖ చెక్పోస్టులను ఎత్తివేయనున్నట్లు నిర్ణయం తీసుకున్నట్లు, త్వరలోనే ఒక ప్రత్యేక యాప్ ద్వారా వాహనాల రాకపోకలు కొనసాగించే వారికి అక్రమాలకు చెక్ పడనుందని అన్నారు. దాడులపై పూర్తి వివరాలు ఉన్నత స్థాయి అధికారులకు నివేదిక సమర్పించి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని వెల్లడించారు. రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు తర్వాత మా స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంవై రజనీ గారి డ్రైవరు, పక్క నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పారిపోవడానికి ట్రై చేశాడు. ఆ విసిరేసిన డబ్బులు చూస్తే 10,200 ఉన్నాయి. ఆయన నిన్న మార్నింగ్ నుంచి కూడా అది వసూలు చేస్తున్నారు. ఆ వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఎవరో ప్రైవేట్ వ్యక్తులకు చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాము. మిగతా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్నీ కూడా ఒక డబ్బా ఏర్పాటు చేశారు. ఆ డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే హెరింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వారిపైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇదిలా ఉండగా కామారెడ్డి జిల్లా బికనూర్ మండలం పొందుర్తి 44వ జాతీయ రహదారి వద్ద గల ఆర్డీఏ చెక్ పాయింట్పై ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. శనివారం అర్ధరాత్రి నుండే ఈ తనిఖీలను ప్రారంభించిన ఏసీబీ అధికారులు వాహనాల డ్రైవర్ల నుండి ప్రైవేట్ వ్యక్తులు అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. అక్రమ వసూలకు పాల్పడుతున్న 3 ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. చెక్ పాయింట్ వద్ద నుండి 51,300 నగదును ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని తాను సంకల్పించానని, విజయవంతం కావాలని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తన భర్త అనిల్తో కలిసి దర్శించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాల ప్రజలు సుభిక్షంగా ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె చెప్పారు. తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శనివారం రోజు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. ఆదివారం రోజు ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో స్వామివారిని కవిత, అనిల్ దంపతులు దర్శించుకున్నారు. కవిత దంపతులకు దర్శనం చేయించి వేద ఆశీర్వచనం చేసిన అర్చకులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు కవిత, అనిల్ దంపతులను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హతీరాం బావాజీ బార్సీ ఉత్సవాల్లో పాల్గొని దర్శనం చేసుకుంటామని ఆమె తెలిపారు. ఈ నెల 25 నుండి తెలంగాణ జాగృతి జనం బాట కార్యక్రమాన్ని సంకల్పించాలని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమాన్ని విన్నవించుకునేందుకు వెంకటేశ్వర స్వామి వారి వద్దకు వచ్చానని తెలిపారు. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు ప్రజలతో మమేకం అయ్యే ఈ యాత్రకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకున్నట్లు ఆమె తెలిపారు. తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని, బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకున్నట్లు ఆమె తెలిపారు. ఇక్కడ హతీరాం బాబా గారి మఠాన్ని దర్శించడానికి స్వామివారి దర్శనం చేసుకొని, అదేవిధంగా 25వ తారీఖు నుండి మేము ఒక పెద్ద కార్యక్రమాన్ని సంకల్పం చేసుకున్నాం తెలంగాణలో. ఆ కార్యక్రమాన్ని స్వామివారికి విన్నవించుకోవడానికి కూడా ఇక్కడికి రావడం జరిగింది. స్వామివారి దయ వల్ల 4 నెలల పాటు సాగనున్నటువంటి జాగృతి జనం బాట అనే కార్యక్రమం సక్సెస్ అవుతుందని, అవ్వాలని చెప్పి ప్రజలతో మమేకమయ్యేటటువంటి ఉద్దేశంతో వచ్చాము. స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాం. ఎప్పుడైనా కూడా తెలంగాణ, ఆంధ్ర 2 రాష్ట్రాలు కూడా సుభిక్షంగా ఉండాలి, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇప్పుడు కూడా అదే కోరుకుంటాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతుందని రాష్ట్ర బాధ్యులు చెప్పారు. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తుందన్నారు. పౌర హక్కుల సంఘం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా 17వ మహాసభ నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో జరిగింది. ఈ మహాసభకు సంఘం రాష్ట్ర నాయకులు వి సంఘం అధ్యక్షత వహించారు. ముఖ్య వక్తలుగా వచ్చిన పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, ఎన్ నారాయణరావులు మాట్లాడుతూ పౌర హక్కుల సంఘం గత 5 దశాబ్దాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనూ బలమైన పౌర హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తూ ముందుకు సాగుతుందన్నారు. సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న ఉద్యమం తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటూనే ప్రజలతో కలిసి హక్కుల ఉద్యమాన్ని నిర్మిస్తుంది
వర్తిస్తుందన్నారు. కాశ్మీర్ మొదలు కన్యాకుమారి వరకు, మణిపూర్ నుండి గుజరాత్ వరకు అన్ని ప్రాంతాల్లోని హక్కులని మరణ హోమానికి వ్యతిరేకంగా కార్యాచరణ కొనసాగిస్తుందన్నారు. ప్రభుత్వ వర్గాలు, ప్రాంతం, జాతి, మతం, కులాల పేరుతో కొనసాగిస్తున్న అన్ని రూపాల్లోని అణిచివేతను పౌర హక్కుల సంఘం ప్రశ్నిస్తూ ప్రజలకు అవగాహన కలిగిస్తుందన్నారు. హైకోర్టు న్యాయవాది, సిఎల్సి రాష్ట్ర నాయకులు వి రఘునాథ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం, రాజ్యాంగం కల్పించిన హక్కులకు ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండి అమలు చేయాల్సిన నైతికత ఉందన్నారు. కానీ ఇందిరాగాంధీ మొదలు నరేంద్ర మోడీ వరకు ప్రాథమిక హక్కుల అణిచివేత తప్ప ప్రజాస్వామ్యయుత పరిపాలనకు ఈ దేశ ప్రజలు నోచుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక, కర్షక పోరాటాలకు కనీస భావ ప్రకటన స్వేచ్ఛ ప్రశ్నించడానికి కూడా ఆస్కారం లేని పరిస్థితులు, నిర్బంధం కొనసాగుతుందన్నారు. ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రగతిశీల శక్తులు, ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు గొంతు విప్పాలన్నారు. ఈ సదస్సులో సిఎల్సి జిల్లా ప్రధాన కార్యదర్శి ఆల్గోట్ రవీందర్ కార్యదర్శి నివేదికను ప్రవేశపెట్టి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పౌర హక్కుల సంఘం జిల్లా నాయకులు సిపిఐఎంఎల్ మాస్లైన్ పార్టీ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ, వెంకన్న, జేవీవి రాష్ట్ర అధ్యక్షులు నర్ర రామారావు, టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం సుధాకర్, ఐఎఫ్టీయూ జిల్లా కార్యదర్శి దాసు, పీఓడబ్ల్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వి గోదావరి, కె సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పటికీ 30 సంవత్సరాలుగా పనిచేస్తూ 17వ జిల్లా మహాసభలని మీ ముందు బహిరంగంగా నడిపించుకుంటూ లోపాలు, తప్పులు మీ ముందరే సవరించుకుంటూ మీ సూచనలు, సలహాలు అన్నీ మీరిచ్చే సౌహృదయంతో ఇచ్చే ఆ గైడెన్స్ స్వీకరించుకుంటూ మళ్ళీ మీ ముందర హక్కుల పరిరక్షణ కోసం నిలబడటం కోసం జిల్లా కమిటీ 17వ మహాసభను నిర్వహించుకుంటున్నందుకు చాలా గర్విస్తున్నాం. జిల్లా మహాసభను నిర్వహిస్తున్న జిల్లా కమిటీని, రాష్ట్ర కమిటీ అభినందిస్తా ఉంది. బాసర్లోని శ్రీ శృంగేరి శంకర మఠం వారిచే నిర్వహింపబడిన శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ విగ్రహ ప్రతిష్టాపన, శిఖర మహాకుంభాభిషేక మహోత్సవం భక్తి, ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవంతో ఘనంగా ముగిసింది. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ముదోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరై జగద్గురువుల దివ్య ఆశీర్వచనాలు స్వీకరించారు. బాసర్లోని శ్రీ శృంగేరి శంకర మఠంచే నిర్వహించబడిన శ్రీ లలిత చంద్రమౌళీశ్వర ఆలయ ప్రతిష్ట, శిఖర కుంభాభిషేక మహోత్సవం ఆధ్యాత్మికత, సాంస్కృతిక వైభవంతో ఘనంగా ముగిసింది. శ్రీ 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 జగద్గురు విధుశేఖర భారతీ మహాస్వామి సన్నిధానం వారు తమ అమృత హస్తములతో శ్రీ లలిత చంద్రమౌళీశ్వర స్వామివారి ప్రతిష్ట, శిఖర మహా కుంభాభిషేకం నిర్వహించారు. ఈ పవిత్ర ఘట్టం సందర్భంగా వేద ఘోషాలు, మంత్రోచ్చరణలు, హోమాలు, పూర్ణాహుతులతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో నిండిపోయింది. ఈ మహోత్సవంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, ముదోల్ ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొని జగద్గురువుల దివ్య ఆశీర్వచనాలను స్వీకరించారు. ఈ 3 రోజుల మహోత్సవంలో రాష్ట్రం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు పాల్గొని దైవ దర్శనం పొందారు. ఈ సందర్భంగా శృంగేరి శంకర మఠం, బాసర ట్రస్ట్ సభ్యులు, వేద పండితులు, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక భక్తులు పాల్గొన్నారు. ట్రస్ట్ సభ్యులు ఈ మహోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన అన్ని వర్గాల వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. మద్యం షాపులకు గతం కంటే ఈసారి దరఖాస్తులు తగ్గాయి. దీనికి తోడు దరఖాస్తులకు చివరి రోజు నాడు రాష్ట్ర వ్యాప్త బీసీ బంద్ నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును పొడిగించినట్లు నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించుకోవచ్చన్నారు. ఇదిలా ఉండగా శనివారం ఒక్కరోజే రాష్ట్ర వ్యాప్తంగా 40,000కు పైగా దరఖాస్తులు వచ్చాయి. జిల్లాలో ఎక్సైజ్ శాఖ మద్యం షాపులకు గతం కంటే ఈసారి తక్కువ దరఖాస్తులు వచ్చాయని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో చివరి నిమిషంలో దరఖాస్తు గడువును ఎక్సైజ్ శాఖ ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. లాటరీ ప్రక్రియ ఈ నెల 27వ తేదీన నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భారతీ గార్డెన్లో నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఇక చివరి రోజు ఆనుకున్న శనివారం రాత్రి 11:30 వరకు నిజామాబాద్ నుండి 908, బోధన్ నుండి 427, ఆర్మూర్ నుండి 577, మోర్తార్ నుండి 366 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 నుండి 2027 మీన్స్ ఇయర్కి సంబంధించి గత నెల 29వ తేదీ నుండి 18వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకోవడం జరిగిందన్నారు.
18వ తేదీన జిల్లాలో బంద్ ఉండడంతో చాలా మంది దరఖాస్తుదారులు దరఖాస్తులు సమర్పించలేకపోయారని ఆయన చెప్పారు. అందువల్ల దరఖాస్తులను స్వీకరించడానికి సమయాన్ని ఈ నెల 23వ తేదీ వరకు దరఖాస్తుదారులు మరియు అధికారుల విన్నపంతో పొడిగించడం జరిగిందని పేర్కొన్నారు. వైన్స్ షాపుల డ్రాప్ లాట్ ఈ నెల 27వ తేదీన భారతీ గార్డెన్లో ఉదయం 11 గంటల నుండి మొదలవుతుందని ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి తెలిపారు. మనం ఎన్నో రకాల నోటీసులు చూసాం, విన్నాం. కానీ కుల సంఘం సభ్యులు తనను గాజులు వేసుకునేందుకు పిలవలేదని సంఘం సభ్యురాలు కోర్టు నోటీసులు పంపించింది. నోటీసులు అందుకున్న సంఘం సభ్యులు నోటీసులు చూసి ఆందోళనకు గురయ్యారు. ఇదెక్కడో అనుకుంటున్నారా? వివరాల్లోకి వెళ్తే జగిత్యాల జిల్లా కొరుట్ల మండలం కల్లూరు గ్రామంలో కుల సంఘ సభ్యులు తనను గాజులు వేసుకునేందుకు పిలవలేదని సంఘం సభ్యురాలు కోర్టు నోటీసులు పంపింది. ఆ గ్రామ కుల మహిళా సంఘం సభ్యుల కథనాల ప్రకారం కల్లూరు గ్రామానికి చెందిన మాల సంఘం మహిళలు తమ స్నేహితులతో కలిసి గత 2 రోజుల కిందట ఫ్రెండ్షిప్ పేరిట గాజుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు గాజులు వేసుకుని సంబరపడ్డారు. అయితే ఈ సంతోషం ఎన్నో గంటలు ఆగలేదు. ఈ గాజుల పండుగకు తనను ఎందుకు పిలవలేదంటూ సంఘం సభ్యురాలైన కొంపల్లి అనిత కుల మహిళా సంఘంకు సంబంధించిన 2 లీడర్లకు కోర్టు నుండి నోటీసులు పంపించింది. తనను గాజుల పండుగకు పిలవకపోవడానికి కారణం ఏంటని నోటీసులో పొందుపరిచింది. ఈ విషయం వచ్చిన నోటీసులు విప్పి చూసేదాకా సంఘం సభ్యులకు తెలియలేదు. నోటీసులోని సారాంశం చూసిన మహిళలు నోటీసులు పంపించిన అనితను సంఘానికి పిలుచుకుని ఇదేంటని మహిళలు ప్రశ్నించారు. అనిత ఇచ్చిన సమాధానం వారికి అర్థం కాలేదు. ఇదే విషయమై సంఘం సభ్యులు మాట్లాడారు. గాజుల పండుగ గురించి అనితకు ముందస్తు సమాచారం ఇచ్చామని తెలిపారు. అందుకు ఆమె స్పందించలేదన్నారు. చివరకు తన భర్త సహకారంతో తమకు నోటీసులు పంపడం ఏంటని మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఏదైనా సమస్య ఉంటే సంఘంలో ప్రశ్నించాలి, కానీ ఇలా నోటీసులు పంపించి భయభ్రాంతులకు గురి చేయడం ఏంటని నిలదీశారు. ఫ్రెండ్షిప్ తరపున కూడా మేము వేసుకున్నాం ఆల్రెడీ. కాకపోతే కల్లూరు గ్రామం తరపున మాల సంఘం మీద వేసుకుందామని అడిగిండ్రు. కొంపెల్లి అనితని అడిగితే నేను వేసుకుని నాకు వీలు కాదు అన్నది. అయితే మేమందరం అప్పుడప్పుడు అనుకొని గాజులు వేసుకున్నందుకు తన భర్త కొంపెల్లి సురేష్ లాయర్ కాబట్టి అనిత మాకు నోటీస్ పంపించింది. ఇది ఎంతవరకు కరెక్టు కాదో మీరే న్యాయం చేయండి. 2 నెలల నుంచి గాజులు వేసుకోవాలని అనుకున్నాం. సంఘం తరపున నేను ఫస్ట్ లీడర్ను, తౌట రాజగంగు సెకండ్ లీడరు. అయితే మేము అందరికి నేను చెప్తే అమ్మ నాకు వీలు కాదు, నేను రానమ్మా అని చెప్పింది. చెప్పిన తర్వాత అట్లా 2 నెలలు చూసినాం. మొన్న నేను రీసెంట్ గా మాకు ఫంక్షన్ ఉండే, అయితే నేను రానని అనుకున్నా. కానీ వీళ్ళందరూ రెడీ అయ్యేసరికి మేము కూడా అత్త అని నేను గాజులు వంకున్నా చేసిన మేము వెళ్ళిన తర్వాత ఒక రోజు గడిచింది. తర్వాత నిన్న మాకు నోటీస్ వచ్చింది. బులెటిన్ లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుంటాం. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రేషన్ కార్డులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందుల పాలు చేసిందని బాల్కొండ కాంగ్రెస్ ఇన్ఛార్జి ముత్యాల సునీల్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇల్లు లేని పేదలు ఆత్మగౌరవంతో బ్రతకాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇళ్లకు 5 లక్షల చొప్పున నిధులు మంజూరు చేస్తుందని ఆయన వెల్లడించారు. బాల్కొండ మండలం జలాల్పూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమానికి బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. లబ్ధిదారులతో కలిసి గృహ ప్రవేశం చేసి వారిని అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుందని అన్నారు. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పేద ప్రజలకు రేషన్ కార్డులు కూడా ఇవ్వలేదని, కనీసం రేషన్ కార్డులలో పేర్ల నమోదుకు కూడా అవకాశం కల్పించలేదని విమర్శించారు. గత ప్రభుత్వ నాయకులు ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా అమ్ముకొని మోసం చేశారని అన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన 8 లక్షల కోట్ల అప్పుల భారాన్ని మోస్తూ పేద ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని చెప్పారు. కొత్త రేషన్ కార్డులతో పాటు సన్న బియ్యాన్ని పంపిణీ చేసి పేద ప్రజల ఆకలి తీరుస్తుందని, ప్రజలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల కృతజ్ఞతా భావంతో ఉన్నారని ఆయన అన్నారు. నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కేటాయించామని, సొంత ఇల్లు లేని కుటుంబాలు ఉండకూడదన్నదే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం చేపట్టిన బంద్కు సహకరించిన ప్రతి ఒక్కరికి బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ ధన్యవాదాలు తెలిపారు. బంద్ ఫర్ జస్టిస్ పేరుతో రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునివ్వడంతో నిజామాబాద్ జిల్లాలో బంద్ పెద్ద ఎత్తున విజయవంతమైందన్నారు. జిల్లాలో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు బీసీ రిజర్వేషన్ల సాధనకు ఇచ్చిన బంద్ పిలుపుని విజయవంతం చేసి సహకరించిన ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులకు, కుల సంఘాల నాయకులకు, వివిధ వర్తక సంఘాల నాయకులకు, వివిధ సేవా సంఘాలకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బుస ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుస ఆంజనేయులు, జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ మాట్లాడుతూ ఈ బంద్ ఆరంభం మాత్రమేనని, బీసీలకు స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు సాధించే వరకు ఇంకా పోరాట స్ఫూర్తితో, పోరాట పటిమతో పోరాడదామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో కరిపే రవీందర్, కొయ్యాడ శంకర్, మాడవేడి వినోద్, బగ్గలి అజయ్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు. ముందుకొచ్చి సహకరించిన అన్ని పార్టీల వాళ్ళకి, అదేవిధంగా ప్రజా సంఘాలకు, పత్రికా విలేకరులకు, మీడియా మిత్రులకు, యువతకు, మహిళలకు అందరికీ కూడా ఈ సందర్భంగా వాళ్ళకు కృతజ్ఞతలు, అభినందనలు తెలుపుతున్నాము. ఈ నిన్న జరిగిన సంఘటన వల్ల అందరం ఏకీకృతమైనాము. ఈ ఏకీకృతమైన దాన్ని ముందు కొనసాగించి తప్పనిసరిగా 42% రిజర్వేషన్ సాధిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లుల వసూళ్లకు వినూత్న ప్రయత్నం చేశాడు లైన్మెన్. చిన్న మైక్ పట్టుకొని వాడవాడలా తన వాహనంపై తిరుగుతూ కరెంటు బిల్లులు చెల్లించాలంటూ చాటింపు చేస్తూ వినూత్న ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ లైన్మెన్ గా పనిచేస్తున్న కోరిపాక రాజు తన పరిధిలో గల బర్దీపూర్, మూలరాంపూర్, వేములకుర్తి గ్రామాల్లో పెండింగ్ లో ఉన్న కరెంటు బిల్లులను వసూలు చేసేందుకు వినూత్నంగా ఆలోచన చేశాడు. ఈ మేరకు తన వాహనానికి మైక్ పెట్టి పెండింగ్ లో ఉన్న విద్యుత్ బిల్లులు చెల్లించి తమకు సహకరించాలని కోరుతూ వేములకుర్తిలో వాడవాడలా సంచరిస్తూ ప్రచారం చేశారు. రాజు చేస్తున్న కృషిని గుర్తించిన కొందరు పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలను చెల్లించారు. ఇదే విషయమై రాజు మాట్లాడుతూ విద్యుత్ అధికారులు శనివారం రోజు వేములకుర్తిలో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారని తెలిపారు. ఈ మేరకు కరెంటు బిల్లులు చెల్లించని వారి ఇళ్లకు విద్యుత్ సరఫరా నిలిపివేశామన్నారు. అందుకే విద్యుత్ లబ్ధిదారులను చైతన్యపరుస్తూ పెండింగ్ బిల్లులు కట్టడానికి ఇలా ప్రయత్నించినట్లు రాజు తెలిపారు. కరెంటు బిల్లులు వసూలు చేస్తున్నాము. కరెంటు బిల్లులు కట్టని వారు వెంటనే కట్టగలరు. కరెంటు బిల్లులు కట్టని వారి సర్వీసులు కడియబడతాయి. కాబట్టి కరెంటు బిల్లులు కట్టని వారు వెంటనే కట్టగలరు. అకాల మరణం పొందిన తమ కుమారుని స్మారకార్థం బాధిత కుటుంబీకులు సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. మోస్టాలో ప్రయాణికుల సౌకర్యార్థం రేకుల షెడ్ నిర్మించి గ్రామంలో సిమెంట్ బెంచీలు ఏర్పాటు చేశారు. ఆర్మూర్ మెడికల్ ఆఫీసర్గా విధులు నిర్వహించిన యువ డాక్టర్ శ్రీకాంత్ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు మోస్టా బస్టాండ్ ప్రాంగణంలో ప్రయాణికుల సౌకర్యార్థం 70,000 రూపాయలతో రేకుల షెడ్ నిర్మించారు. ప్రయాణికులు కూర్చోవడానికి వీలుగా గ్రామంలోని ప్రధాన కూడళ్ల వద్ద 15 సిమెంట్ బల్లలను వేయించారు.
తమ కుమారుని జ్ఞాపకార్థం సేవా కార్యక్రమం చేపట్టినట్లు కుటుంబీకులు తెలిపారు. మోస్రా గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీకాంత్ ఆర్మూర్లో మెడికల్ ఆఫీసర్గా కొనసాగుతూ ఉన్నత శిఖరాలకు ఎదుగుతున్న తరుణంలో హఠాత్తుగా మృతి చెందడం బాధాకరమని గ్రామ పెద్దలు సంతాపం వ్యక్తం చేశారు. 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులర్పించారు. ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఈ షెడ్ నిర్మాణానికి సుమారు 70,000 రూపాయలు ఖర్చు పెట్టి శ్రీకాంత్ జ్ఞాపకార్థం ఆయన గతంలో కూడా బ్రతికున్న కూడా వాళ్ళ స్నేహితులలో ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తూ చాలామందికి ముందరు తీసుకొచ్చిన టైం ఉండే వాళ్ళు కూడా చాలామంది జ్ఞాపకం చేస్తున్నారు. గతంలో కూడా శ్రీకాంత్ మోస్రా గ్రామానికి యువ డాక్టర్గా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి మోస్రా గ్రామానికి వంద తీసుకొచ్చిండు. అదే జ్ఞాపకార్థంగా వారి తల్లిదండ్రులైన భూమయ్య గారు కానీ వాళ్ళ అమ్మగారు మరియు వాళ్ళ అన్నగారైన శేఖర్ గారు ఈరోజు మోస్రా గ్రామానికి 70,000 రూపాయలతోని ఈ షెడ్ నిర్మించడం గ్రామం తరఫున మేము వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. గోన్గోపుల జెడ్పీ హైస్కూల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరిగింది. 22 ఏళ్ల తర్వాత తాము అక్షరాలు దిద్దిన సరస్వతి నిలయానికి చేరుకుని ఆనందోత్సవాల మధ్య వేడుకను ఘనంగా జరుపుకున్నారు. భీమ్గల్ మండలంలోని గోన్గోపుల గ్రామంలోని జడ్పీ హైస్కూల్ 2002-3 ఎస్ఎస్సీ బ్యాచ్ పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. తాము చదువుకున్న పాఠశాలను వేదికగా చేసుకుని 22 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులతో సహా కలుసుకున్నారు. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యాయులకు విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. తదనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులకు విద్యను బోధించిన ఉపాధ్యాయులు శ్రీనివాస్, వెంకటరమణ, కృష్ణస్వామి, ఇంద్రసేనారెడ్డి, లింబగిరి, ప్రసాద్, రాములు, వినోద్, రాజేశ్వర్, నవీన్లను ఘనంగా శాలువా, పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ 22 సంవత్సరాల తర్వాత కూడా మమ్మల్ని మర్చిపోకుండా గుర్తుంచుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. గురు శిష్య బంధం కుటుంబ బంధం కన్నా మహోత్తరమైందని అన్నారు. విద్యార్థులు ప్రణాళికతో ముందుకు సాగి సాహిత్య, సాంస్కృతిక, సాంఘిక, రాజకీయ, వ్యాపారం, సామాజిక సేవ సకల రంగాలలో సేవ చేస్తూనే ప్రభుత్వ ఉద్యోగులుగా రాణించి కష్టాల్లో ఆపద్బాంధవులుగా నిలవాలని ఆకాంక్షించారు. పూర్వ విద్యార్థులందరూ ఒక చోట కలిసి బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. సాయంత్రం వరకు కలిసిమెలిసి డాన్స్ చేస్తూ ఆనందంగా గడిపారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ప్రవీణ్ గౌడ్, మూర్తి, ముదిరాజ్, మహాజర్, నవీన్, కలీం, భూమేశ్వర్, జగన్ తదితరులు పాల్గొన్నారు. బాన్స్వాడ ప్రాంతంలో మరో సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా యూనిట్ బృందం చారిత్రాత్మక ప్రదేశాలను ఎంచుకొని పలు సన్నివేశాలను చిత్రీకరిస్తోంది. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వ్యాంపైర్స్ సాగా అనే సినిమా షూటింగ్ సందడి చేసింది. స్థానిక కథ రచయిత, నిర్మాత అబ్దుల్ అద్నాన్ వ్యాంపైర్స్ సాగా అనే చలనచిత్రాన్ని అన్ని భాషల్లో నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రం యొక్క చిత్రీకరణ ముంబై, భోపాల్ వంటి నగరాల్లో విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తన సొంత ప్రాంతంపై ఉన్న ప్రేమతో తన చిత్రంలోని కొన్ని కీలక సన్నివేశాలను బాన్స్వాడ ప్రాంతంలో చిత్రీకరించాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెప్పారు. బాన్స్వాడ ప్రాంతంలో కొన్ని చారిత్రక ప్రదేశాలలో సినిమా షూటింగ్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. బాన్స్వాడ ప్రాంతాన్ని సినీ ప్రపంచానికి పరిచయం చేయడానికి దోహదపడుతుందని అన్నారు. ఈ చిత్రం విదేశాల్లో కూడా రిలీజ్ చేస్తామని తెలిపారు. ఇది వ్యాంపైర్ సాగా అనే సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. రీసెంట్లీ మేము ఒక గ్లింప్స్ అనేది రిలీజ్ చేశాము. చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఈ స్టోరీ అనేది ఒక 4 కాస్మిక్ స్టోన్స్ కమింగ్ ఫ్రమ్ ద స్పేస్ అండ్ ద 4 వ్యాంపైర్స్, ట్రూప్స్, హైబ్రిడ్స్, వేర్వుల్స్ ఇదంతా గురించి అయితే మేము సపోర్ట్ కోరుతున్నాము మీ అంతా ఆడియన్స్ నుంచి. ఇది ఒక చాలా మంచి కాన్సెప్ట్ సినిమా. యాజ్ ఏ డెబ్యూ ప్రొడ్యూసర్, రైటర్ నేను ఒక చాలా మంచి స్టోరీని క్యాప్టివేట్ చేశాను. అందరికీ చేరాలని నేను కోరుతున్నాను. మీరందరూ వచ్చి మా సినిమా చూడాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. నిజామాబాద్ నగరంలో శనివారం ఒక కానిస్టేబుల్పై రౌడీ షీటర్ కత్తితో దాడి చేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ దారుణ ఘటన నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నాయకుడు సంజయ్ పురోహిత్ గాంధీ చౌక్తో పాటు నగరమంతా నిందితుని ఫోటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా సంజయ్ పురోహిత్ మాట్లాడుతూ ఈ విషయం హిందూ లేదా ముస్లిం అంశం కాదన్నారు. ఇది మన సమాజం, మన కుటుంబానికి చెందిన వ్యక్తి చనిపోయిన ఘటనగా తీసుకోవాలని ఆయన తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించి ఈ దుష్టులను పట్టుకునేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన కోరారు.
నగరానికి చెందిన సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ వీధి నిర్వహణలో భాగంగా ఆసువులు బాసిన కానిస్టేబుల్ ప్రమోద్ కు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎల్లమ్మగుట్టలో అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నివాళులర్పించారు. కానిస్టేబుల్ ప్రమోద్ తన విధి నిర్వహణలో ఎప్పుడూ చురుకుగా ఉండేవాడని, సంఘ వ్యతిరేకుల పాలిట సింహ స్వప్నంగా ఉండేవాడని, నేరస్తుల ఆచూకీ తెలిస్తే వాళ్ళను పట్టుకునే వరకు విశ్రమించేవాడు కాదని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నరాల సుధాకర్ బుస ఆంజనేయులు అన్నారు. కానిస్టేబుల్ ప్రమోద్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని ప్రార్థించారు. నగరంలోని బైపాస్ రోడ్లో గల రూరల్ క్యాంప్ కార్యాలయంలో శనివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి ఒకే రోజు 1500 సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులపై సంతకాలు చేశారు. నియోజకవర్గ ప్రజల క్షేమం కోసం ప్రతినిత్యం అందుబాటులో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ తన దైన శైలిలో ముద్ర వేసుకున్నారు. నియోజకవర్గ ప్రజలు అనారోగ్య సమస్యల వల్ల ప్రైవేట్ ఆసుపత్రుల్లో చూయించుకుని బిల్లు చెల్లించిన తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వద్ద దరఖాస్తు చేసుకోవడం జరుగుతుంది. రికార్డు స్థాయిలో నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులు వస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రజలకు, కార్యకర్తలకు సంక్షేమ పథకాలు అందజేస్తూ సీఎం రిలీఫ్ ఫండ్ దరఖాస్తులను స్వీకరించి వెంటనే హైదరాబాద్లోని సచివాలయానికి పంపడం జరుగుతుంది. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు రాగానే మండలాల, గ్రామాల వారీగా రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపత్ రెడ్డి అందజేస్తున్నారు. దీంతో రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ ఎమ్మెల్యే చేస్తున్న కృషికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. కమ్మర్పల్లి మండల కేంద్రంలో 63వ నంబర్ జాతీయ రహదారిపై ఉప్పులూరు గ్రామానికి చెందిన సోయా, మొక్కజొన్న రైతులు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న, వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా మద్దతు ధరలతో కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. యాసంగిలో విక్రయించిన వరి ధాన్యానికి ప్రభుత్వం వెంటనే బోనస్ చెల్లించాలని కోరారు. ఎస్ఐ అనిల్ రెడ్డి రైతులను సంధాయించి ఆందోళన విరమింపచేశారు. ఆర్మూర్ మహాత్మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఆర్మూర్ పట్టణంలోని ఆర్డీఓ టెస్టింగ్ గ్రౌండ్లో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రౌండ్ ఆవరణలో పెరిగిన పిచ్చి మొక్కలు, చెట్లను తొలగించి టెస్ట్ డ్రైవ్కు అనుకూలంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సుంకే శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి ఆదివారం 1 గంట నినాదంతో స్వచ్ఛ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 25 వారాలు విజయవంతమైందని చెప్పారు. టెస్ట్ డ్రైవ్ నిమిత్తం వచ్చే వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా గ్రౌండ్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించినట్లు తెలిపారు. విశాలంగా తీర్చిదిద్దామన్నారు. ఈ స్వచ్ఛ కార్యక్రమాలను నిరంతరాయంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ సిబ్బంది, సంస్థ సభ్యులు సుంకే నిశాంత్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ తన నివాసంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్స్వాడ నియోజకవర్గ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దీపావళి పండుగ సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి టపాకాయలు కాల్చారు. సతీమణి పుష్ప, సోనిరెడ్డితో కలిసి బాణసంచాలు కాల్చుతూ దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర, జిల్లా, బాన్స్వాడ నియోజకవర్గ ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. భీమ్గల్ ఇస్కాన్ ప్రచార కేంద్రం భక్త బృందం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం సత్సంగ్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ ఇస్కాన్ టెంపుల్ గురువు భక్తులకు హరే రామ హరే కృష్ణ పారాయణం, భగవద్గీత పారాయణం, జపధ్యానం, భగవద్గీత ప్రవచనం చేశారు. అనంతరం భక్తులు శ్రీ కృష్ణ భజన కీర్తనలను ఆలపించారు. భజన అనంతరం ఇస్కాన్ టెంపుల్ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిజామాబాద్ సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ హత్య ఘటనలో నిందితుడు రియాజ్ను పట్టుకున్న పోలీసులు. అనుమానిత
ఇవి బులెటిన్ అప్డేట్స్. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ భారతి న్యూస్.